ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి అది తప్పదు, అది రాజులకు ధర్మము అని చెప్పి బృహస్పతి అంతటి వాడు ఒకప్పుడు దేవేంద్రుడికి చెప్పాడు. ఆనాటి యుగంలో రాజులు పరిపాలన చేశారు కాబట్టి అప్పటికది ధర్మం అయింది. కాబట్టి బృహస్పతి చెప్పాడు. కాబట్టి ఇది ప్రసిద్ధమైనటువంటి విషయం. నువ్వు ఈ విషయంలో ఇటువంటి ధర్మాన్ని అనుష్ఠించవలసిందే, తప్ప తాతను చంపను అంటే ఎట్లా కుదురుతుంది అన్నాడు. అని భీష్ముడిని నేను ఓడిస్తాను అని నువ్వు అన్నటువంటి మాటలు జగత్తంతా ప్రసిద్ధములు. నువ్వు ఎన్నో మాటలు ఆ మాట అన్నావు, ప్రతిజ్ఞ చేసి ఉన్నావు. ఉన్నప్పుడు భీష్ముడిని నువ్వు చంపవలసిందే. కానీ ఇప్పుడు నీకు తాతగారి పట్ల ఉన్నటువంటి ప్రేమ మనసుని కదిపినటువంటి కారణం చేత నీలో ఉన్నటువంటి పూనిక సడలిపోతోంది. అలా ఆ పూనిక క్షీణించిపోవడానికి వీల్లేదు. నువ్వు ఆ పూనికని అలాగే నిలబెట్టుకుని భీష్ముణ్ణి సంహరించవలసిందే.